ప్రైజ్ లార్డ్. ఇగ్నుపొడి శివాంజలి వాయిస్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానెల్ వీక్షించిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ రోజున మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటారని, అలాగా ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశాలతో మనల్ని ఈ యొక్క లోకలానికి, ఈ సృష్టిలోనికి తీసుకొచ్చారని ఆదాము, హవ్వమ్మ జీవితాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి దానిలో భాగంగా చూసుకుంటే ఆదాము, హవ్వమ్మకి దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తే వారు మరి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి వారు దేవుని నుంచి దూరమైపోయి అపవాది యొక్క మాటకు మరి చెవి అంటే మోసపరిచే దురాత్మల యందు వారి లక్ష్యం ఉంచడం ద్వారా వారు మరి మరణాన్ని శాపాన్ని ఎలా కొని తెచ్చుకున్నారు అనే అంశాలు తెలుసుకున్నాం. ఈ రోజున వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమును అందించి మీ యొక్క కృపతో, శక్తితో, బలంతో నింపి మీ శ్రేష్టమైన జ్ఞానమును అందించి మీ యొక్క బిడ్డలతో మీరే సూటిగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటే ఆదికాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు ఒక్కసారి చదువుకుంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మను తిందువు. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సర్వ సృష్టికర్తన దేవుడు మరి ఆదాము హవ్వమ్మకి ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చారనే అంశాలు తెలుసుకున్నాం. మరి వీరైతే మరి మోసపరిచే దురాత్మని అంటే అపవాది వారిని మోసం చేసి మరి వారిని పాపంలోకి, శాపంలోకి తీసుకువెళ్ళింది. అంటే ఈ రోజున మోసపరిచే దురాత్మలందు మనం జాగ్రత్త వహించాలనే అంశాలు తెలుసుకున్నాం కదా. ఈ రోజున మరి ఆదాము, హవ్వమ్మ పాపం చేయడానికి గల ముఖ్య కారణం ఎవరు అంటే అపవాది. అంటే వారిని మోసపరిచి అబద్ధపు మాటలు చెప్పి ఆకర్షించి వారిని పాపంలోకి, మరణంలోకి దేవుని నుంచి దూరమయ్యే జీవితమును వారికి మరి కల్పించింది. కాబట్టి ఈ రోజున శిక్ష ఎవరికి ఉండాలండి? మరి ఆదాముకా, హవ్వమ్మకా లేకపోతే మరి ఆది సర్పం అని చెప్పబడే అపవాదికా? మరి అపవాదికే మరి ఎక్కువ శిక్ష ఉండాలి. మరి ఆదాము, అవ్వమ్మ అంటే ఆదాము, అవ్వమ్మ చేసిన పాపం విషయంలో అంటే దేవుని యొక్క మాటను ధిక్కరించారు. అంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారు. వారికి దేవుని యొక్క శక్తి ఏంటో తెలీదు, మహిమ ఏంటో తెలీదు. ఆయన యొక్క ఔన్నత్యమైన దివ్య మహిమలో ఉండే ఆ దివ్య తేజస్సు కలిగిన మహిమ అసలు ఆయన ప్రభావం వారికి తెలియకపోవచ్చు. కానీ అంటే ఆదాము కానీ, హవ్వమ్మ కానీ. కాబట్టి వారు పాపం చేయడానికి అంటే దేవుని మాట వినకుండా మరి అవిధేయత చూపించే ఆహ్, స్థితిని కలిగి ఉన్నారంటే వారికి దేవుని యొక్క శక్తి వారికి తెలియదు కాబట్టే వారు పాపం చేశారు. అంటే వారి యొక్క తప్పిదము ఒక 20% 10% అనుకుంటే ఇక్కడ మరి అన్నీ తెలిసిన వాడికి శిక్ష అని చెప్తున్నాం. ఏమీ తెలియని వాడికి తక్కువ శిక్ష, అన్ని తెలిసిన వాడికి ఎక్కువ శిక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అపవాదికి మరి ఇక్కడ దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసు, మహిమ ఏంటో తెలుసు. ఆయన దివ్య తేజస్సు కలిగిన మహిమలో నిత్యము స్తుతి గానముల మధ్య ఆయన కొనియాడబడుతున్న స్థితి కూడా తెలుసు. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడుగా ఆయన మరి ఆ దివ్య మహిమలో ఆ సింహాసనం ఎదుట దూతల మధ్య కొనియాడబడుచున్న స్థితిని బట్టి మరి ఆ యొక్క అపవాది ఎప్పుడైతే దేవుని యొక్క సింహాసనాన్ని మరి కోరుకుని ఆ స్థితిలో నాకు కూడా రావాలని ఎప్పుడైతే ఆశించిందో ఆ స్థితిని బట్టి ఏం జరిగింది? అపవాది అక్కడి నుంచి మరి త్రోసివేయబడింది. మరి యెషయా గ్రంథము మరి 14వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలన్నీ కూడా చదువుకుంటే మనం చక్కగా ఇవన్నీ కూడా మరి దేవదూతల సృష్టిలో మనం వివరించుకోవడం జరిగింది. అంటే ఈ రోజున దేవుని యొక్క గొప్పతనం కానీ, మహిమ కానీ, ఆయన ఔన్నత్యమైన ప్రతిష్ఠ గాని ఎవరికి తెలుసు? మరి అపవాదికి తెలుసు. అన్నీ తెలిసి మరి ఏం చేస్తుంది? దేవుని ధిక్కరించే కార్యం చేస్తుంది. అంటే దేవుని తృణీకరించి దేవునికి చెందవలసిన మహిమలను అంటే దేవునికి చెందవలసిన స్తోత్రాలను కానీ, మహిమ కానీ దొంగిలించి మరి ఆయన స్తుతించే ప్రజలు కానీ, ఆయన ఆరాధించే ప్రజలు కానీ ఎవ్వరు ఉండకూడదని ఆయన చేసిన ఈ సృష్టిలో ఉన్న ఆ యొక్క ఆది దంపతులుగా ఉన్న ఆదాము, హవ్వను మరి వారు దేవుని మాటకు విధేయత చూపించి దేవునితో అనుసంధానం కలిగిన వారి జీవితాల్లో కూడా మోసకరమైన అబద్ధపు మాటలు చెప్పి ఏం చేసిందండి? వారిని దేవుని నుంచి దూరం చేసి మరణానికి అప్పగించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు మరి ఆ యొక్క మరి అపవాదికి విధించిన శిక్ష అనేది ఈ రోజున తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము ఒక్కసారి 12వ వచనం ఒక్కసారి 13 నుంచి చదువుకుంటే ఆ హవ్వమ్మను అడిగినప్పుడు
అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అమ్మా ఎందుకు ఈ యొక్క చెట్టు ఫలాలు తినొద్దంటే తిన్నావు అని చెప్పి ఆయన అడిగినప్పుడు, ఇగో ఈ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటి నేను దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ సర్పం నన్ను మోసపుచ్చింది. అంటే వీరిని దేవుని నుంచి దూరం చేయడానికి అపవాది వారిని మోసపరిచి టెంప్టేషన్ కి గురి చేసి, అలాగే అబద్ధపు మాటలు మోసపరిచే ఆ యొక్క మాటలు వారికి చెప్పి దేవుని నుంచి దూరం చేసింది. ఆమె నిజమే చెప్పింది. అంటే ఈ రోజున హవ్వమ్మ నిజం చెప్పింది. అంటే మరి సర్పం నన్ను మోసపుచ్చినందువల్ల నేను ఆ యొక్క పాపం చేయడానికి మూల కారణమయ్యింది అని. అంటే ఈ రోజున కరెక్టే. కానీ ఈమె తన భర్త మాటను నిర్లక్ష్యపరిచింది. దేవుని మాటకు అవిధేయత చూపించింది. ఈ విషయంలో ఈమె చేసిన పాపం విషయంలో అంటే ఒక 20% అని ఆ యొక్క పాపాన్ని చూసుకుంటే అంటే ఆమె చేయడానికి అవకాశం ఒక 20% మాత్రం ఉంది. కానీ పూర్తిగా మరి ఈ యొక్క పాపాల్లోకి పడవేయడానికి లేకపోతే ఈ పాపానికి మూల కారకురాలుగా ఉన్నది ఎవరంటే అపవాది అని చెప్పవచ్చు. అంటే దేవుని యొక్క శక్తి గాని, మహిమ గాని, ఘనత గాని ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. అన్నీ తెలిసి కూడా మరి దేవుని ధిక్కరించే కార్యాలన్నీ కూడా చేసి దేవుని నుంచి తన ప్రజలను ఎడబాటు చేయాలనుకుంది కాబట్టి దేవుడు మరి అపవాదికి విధించిన శిక్ష ఏమిటి అంటే ఈ రోజున ఆదికాండము 3వ అధ్యాయం 14న ఒక్కసారి చదువుకుంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దేని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శపించబడిన దానవే నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు. మరి ఒక జంతువు పరంగా చూసుకుంటే ఆయన నీవు పొట్టతో ప్రాగుచు నేలను ప్రాగుచు మన్ను తింటావు అని చెప్పి ఒక సర్పములకు ఇచ్చిన శాపం అనుకుంటే మరి ఆ అంటే అపవాది దాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క అపవాదికి వచ్చిన శాపం ఏంటి అంటే ఈ రోజున 15వ వచనం ఒకసారి చదువుకుంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాము వచ్చి మరి మనుషుని కాటేస్తుంది దాన్ని చితక కొడతానని అర్థం కాదు గాని మరి అది ఈ లోకానుసారమైన అర్థంగా సూచిస్తుంది. కానీ ఆత్మీయ అర్థం తీసుకుంటే మరి ఏ స్త్రీనైతే వాడుకొని అంటే హవ్వమును మోసపరిచి అంటే హవ్వమ్మ ఎప్పుడైతే ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించి ఆమెకు అనేకమైన టెంప్టేషన్స్ మోసకరమైన మాటల్ని అలాగే అబద్ధపు మాటలు చెప్పి ఆమెను అంటే నా బిడ్డలు నా నుంచి దూరం చేసి దేవునితో నిత్యము ఉండే భాగ్యాన్ని వారికి లేకుండా వారిని మరణానికి పాపానికి అప్పగించావు కదా ఓ అపవాది, నీకు ఇదే శిక్ష. ఏ మరణానికైతే నా బిడ్డలను అప్పగించావో ఆ మరణాన్ని జయించి తిరిగి లేచే ఒక రక్షకుడు మరి ఈ లోకానికి వస్తాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ మరణపు ముళ్ళును విరిచి అపవాది యొక్క తలను చితక త్రొక్కుతాడు. ఈ మరణం అంటే మరి నా నుంచి దూరం చేసామని నా బిడ్డల్ని నువ్వు సంతోషిస్తున్నావు కదా, ఏ మరణానికి అప్పగించి నా బిడ్డల్ని నువ్వు ఈ రోజు నా మరణం అనేదే కదండి అటు స్వర్గానికైనా ఇటు నరకానికైనా అంటే పాతాళమా లేకపోతే పరలోకమానా చేరాలంటే మరి మరణం అనేది మూల కారణంగా ఉంది. మనుషునికి ఒక 2 మరణాలు ఉన్నాయి. అంటే శరీర మరణం అనేది అందరికీ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆది దంపతులైన ఆదాము హవ్వ పాపం చేయడం ద్వారా వారి జీవితాలకు వచ్చిన మరణం అనేది మన మీద కూడా ఏలుబడి చేసి మన తరతరాలు కూడా మరణం అనేది మన అందరికీ కూడా సంప్రాప్తమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పాపము కూడా అంటే మరి ఆదాము అవ్వ ఏ పాపం అంటే దేవునికి అవిధేయత చూపించే స్థితి వారిలో ఎలా అయితే ఉన్నదో మనలో కూడా అటువంటి స్థితే వచ్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున సర్వ సృష్టికర్త దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలతో తన బిడ్డలు తనతో నిత్యము ఉండాలని ఆశీర్వాదనిస్తే వారు దేవుని యొక్క మాట నిర్లక్ష్యపరిచినందువల్ల వచ్చిన ఈ యొక్క శాపం అనేదే మరణం. దేవునికి స్తోత్రం. ఆ మరణం ద్వారా నా బిడ్డలను దూరం చేసావని నువ్వు ఎంతో గర్విస్తున్నావు కదా, ఆ మరణం ద్వారా వారు పాతాళానికి లేకపోతే పరలోకానికి వెళ్ళాలన్నది డిసైడ్ చేస్తాను. అంటే ఈ రోజున నీవు అంటే దేవుని ఆత్మను వెంబడించేవారు దేవుని అనుసరించేవారు ఎందరైతే ఉంటారో ఆయన మాటకు లోబడి ఆయన్ని అనుసరించేవారు ఆయనకు విధేయత చూపించేవారు ఆయన స్తుతించి ఆరాధించే ప్రజలందరూ కూడా నిత్యము ఆ యొక్క రక్షకుడైన దేవుని ఎవరైతే సర్వ సృష్టికరైతే దేవుని ఆ రక్షకుని వెంబడిస్తారో వారు పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటారు. ఎవరైతే నిన్ను అనుసరించి నీ మాటకు లోబడి నీకు విధేయత చూపిస్తారో నువ్వు నరకంలో ఉంటావే, నువ్వు ఆ పాతల్లో త్రోసివేయబడతావే ఆ యొక్క ఉండే ప్లేస్ లోనికి వారు కూడా వెళ్తారనే సత్యాన్ని మరి దేవుడు మొట్టమొదటిగానే ఆది కాండంలో నుంచి అంటే మొట్టమొదటిగా ఆయన ఈ యొక్క
ఈ యొక్క భాగాల్లో ఆయన పొందుపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇదే దీనిలో ఉన్న ఆత్మీయార్థం. అంటే మరి ఏ మరణం ద్వారా మరి నేను దేవుని ప్రజల్ని మరి ఆ యొక్క దేవునికి దూరం చేశానా అని గర్విస్తున్న అపవాదికి దేవుడు విధించిన శిక్ష ఏంటంటే, మరి ఈ మరణపు ముళ్ళను విరిచే ఒక వ్యక్తి వస్తారు. ఆయన ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలందరి పాపముల కొరకు ఒక రక్షకుడిగా వచ్చి వారందరి పాపములకు మరి క్రయ విమోచనం చెల్లించి ఆయనే మరి ఈ యొక్క పరలోక రాజ్యానికి మార్గముగా, అంటే నేనే సత్యం, మార్గం, జీవం. నా ద్వారానే తప్పితే తండ్రి యొద్దకు ఎవడు కూడా చేరలేడన్న సత్యాన్ని తెలియజేయడానికి, అంటే ఈ రోజున నా నుంచి ఎడబాటు చేసిన ఆ యొక్క దూరాన్ని మరలా వారు సంపాదించుకోవాలంటే ఆ రక్షకుని ద్వారానే ఆ మార్గం ద్వారానే నా రాజ్యానికి నిత్యము నాతో ఉండే భాగ్యాన్ని వారు పొందుకోవాలంటే ఆ రక్షకుని వెంబడించాలి. ఆయన నమ్మి విశ్వసించిన వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యం అనే సత్యాన్ని మరి యొక్క ఆదికాండము మరి 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన పొందుపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున అపవాదికి విధించిన శిక్ష అండి. అంటే ఈ రోజున అపవాదికి తెలీదా అండి మరి దేవుని యొక్క శక్తి, దేవుని మహిమ అన్నీ తెలుసండి. దేవుని యొక్క మహిమ తెలుసు, శక్తి తెలుసు, గొప్పదనం తెలుసు. ఆ దివ్య మహిమలో ఉండి ఆ దివ్య తేజస్సు కలిగిన మహిమలో దేవుని యొక్క ప్రసన్నత తెలుసు. అని ఎట్టి అధికారంతో ఈ దేవదత్తుల సృష్టిని చేశారో, ఎట్టి అధికారం ఇచ్చి లూసిఫర్‌ని మరి గొప్ప ప్రధాన దూతగా ఏర్పరచారో అన్నీ తెలిసినా కూడా దేవుని మహిమను దొంగిలించాలని, అలాగే దేవుని సింహాసనాన్ని కోరుకొని దేవునికంటే తను తాను హెచ్చించుకోవాలని చూసింది కాబట్టి దేవుడు మరి ఆ పరలోక రాజ్యం నుంచి అపవాదిని మరి త్రోసివేయడం, దాని అనుచరులు కూడా త్రోసివేయడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క అపవాది త్రోసివేయబడిందో అప్పటి నుంచి కూడా మరి ఆది నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా అపవాది యొక్క పని ఎలా ఉందంటే గర్జించు సింహములు ఎవరిని మృంగుదునా, అంటే ఈ రోజున మరి ఆ యొక్క మోసపరిచే మరి మాటలు, అబద్ధాలు, ఆకర్షణ కలిగించే మాటలు వారి పాపంలోకి, శాపంలోకి మరి పడిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని ధిక్కరించే స్థితి రావాలంటే మరి అపవాది యొక్క మాటలు వినాలని అని పాపానికి ప్రోత్సహిస్తూ ఉందండి. అది ఆది నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా దాని పని మరి ఇంకా కొనసాగిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనము ఆదాము అవ్వము వలె మనము మోసపరిచే దురాత్మలందు లక్ష్యం ఉంచితే మన జీవితాలు మరి పాపానికి, శాపానికి గురవుతాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున అపవాదిగాడు మనకి ఏదైతే దేవుడు చేయొద్దన్నారో, అంటే ఏదైనా పాపపు జీవితాన్ని జీవించవద్దు, మద్యపానము కానీ లేకపోతే మత్తు పదార్థాలు కానీ, అక్రమమైన జీవితాలు లేకపోతే అక్రమ సంబంధమైన క్రియలు అనే కార్యాలు, పాపపు మోహపు ఆలోచనలు కలిగిన ఏ జీవితాన్ని కూడా మీరు జీవించొద్దు. పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంలో నీవున్నప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆ దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు నిత్యం ఆయనతో ఉండే భాగ్యాన్ని కలిగి ఉంటామనే ఆ దీవెనను మనం పొందుకోకుండా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఈ లోకంలోకి మరి అట్రాక్ట్ చేస్తూ మోసకరమైన అబద్ధపు మాటలు మనకి కల్పించి వాటిని వినిపించి మరి ఈ రోజున అనేకమైన యవరస్తులు పాడిపోవడానికి కానీ, ఏ ఫోన్ ఎడిక్షన్ లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఏ భయంకరమైన పాపాలు చేయడం కానీ, మరి ఈ యొక్క కార్యాలన్నిటి కూడా ఎవరు ప్రేరేపిస్తున్నారంటే అపవాది అని చెప్పవచ్చండి. అపవాది మన దగ్గరకు వచ్చి ప్రతి ఆది మొదలుకొని ఈనాటి వరకు కూడా వారి ప్రయత్నం మరి ఆపలేదండి. ఆనాటి నుంచి కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ రోజున అదే పాపంలోకి, అదే శాపంలోకి, అదే మరణంలోకి మనల్ని త్రోసివేస్తూ నిత్య నరకాగ్నికి పాత్రులుగా మనల్ని చేస్తున్నారు. మరి ఇకనైనా సరే మనం అపవాది యొక్క స్వరాన్ని గుర్తించి మనం ఏం చేయాలి? ఆ హవము వలె మోసపరచకుండా, మనం మోసపోయే స్థితిలోకి వెళ్ళిపోకుండా, ఆ మరణాన్ని, శాపాన్ని యుగయుగాలు ఆ యొక్క అగ్నిగంధకంలో అపవాదితో మరి నిత్య నరకాగ్నిలో ఉండే స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము మన దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ సర్వ సృష్టమును చేసిన దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ఈ సర్వ సృష్టమును చేసిన దేవుడు ఎవరు, ఆయన గొప్పతనాన్ని ఆయన స్తుతించి ఆయన్ని ఆరాధించే ప్రజలుగా మారినప్పుడు మనం ఈ లోకంలో మనం చేసిన ప్రతి అపరాధములకు, ప్రతి దోషములకు, ప్రతి దేవుని ధిక్కరించి చేసిన ప్రతి అవిధేయత కలిగిన పాపములకు పాప క్రయ విమోచన ధనముగా సర్వ సృష్టికర్త దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనందరి పాపముల కొరకు కూడా ఆ కల్వరి సెలవులో మరి మనల్ని ఆయన బలియాగం చేసుకుని మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నారనే సత్యాన్ని నువ్వు నమ్మితే మరి ఈ యొక్క నరకంలోకి వెళ్ళిపోయే స్థితి నుంచి నువ్వు తప్పింపబడి ఆ అంటే మరి ఆత్మకి 2 మరణాలు ఉంటాయండి. అంటే ఒకటి శారీరక మరణం. ఈ మరణం అందరికీ వస్తుంది. మరి ఆదాము హవ్వ నుంచి మనకి సంక్రమించింది కాబట్టి మనమందరం కూడా మరణిస్తాం. ఆ మరణించిన మనము మరి నేల నుండి తీయబడ్డాం, నేలకే చేరుతాం ఈ శరీర పరంగా. మరి దీనిలో ఉన్న ఆత్మ అనేది మరి దేవుని అనుసరించిన వారు దేవుని యొద్దకు మరి దేవుని
మరి దేవుని యొక్క మాట విని దేవునికి లోబడిన వారందరూ కూడా దేవుని ఆత్మ కలిగి ఆ దేవుని యొద్దకే తన ఆత్మలను అప్పగించేవారైనారు. అలాగే మరి అపవాది యొక్క స్వరం విని అపవాదికి లోబడి అపవాది చెప్పిన కార్యాలు, పాపపు అక్రమ జీవితాలు, వ్యర్థమైన క్రియలు కార్యాలు చేసిన వారందరూ కూడా అపవాది సంబంధాలుగా అనిత్య నరకానికి పాత్రలుగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్థితిలోకి మీరు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ రోజున ప్రజలందరి పాపముల కొరకు ఒక రక్షకుడనే మరి ఆయన మరి ఈ యొక్క భూమి మీదకి రావడం, ఆయనే సర్వ సృష్టికర్తన యేసయ్య. మరి మత్తయి సువార్తలో ఒక్కసారి చదువుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ సృష్టికర్తన దేవుడు ఎప్పుడైతే ఒక స్త్రీని వాడుకొని నీవు మరి ఈ యొక్క అంటే నా బిడ్డలు నా నుంచి దూరం చేసి వారిని మరణానికి అప్పగించావు కదా, నేను కూడా అదే స్త్రీని వినియోగించుకొని ఈ యొక్క మరణానికి మరి అప్పగించబడిన బిడ్డలందరినీ కూడా వారిని ఆ శాపం నుంచి, పాపం నుంచి, ఆ మరణం నుంచి తప్పించే రక్షకుని ఆ స్త్రీ ద్వారానే నేను మరి ఈ లోకానికి తీసుకొస్తానని సర్వ సృష్టికర్త అయిన దేవుడు మరి తలంచి మరి మనందరి పాపముల కొరకు మరి సర్వ సృష్టికర్త అయిన యేసయ్యని మనకి అందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆయనే మరి రక్షకుడైన యేసయ్య. మరి ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి మరి అంటే ఇక్కడ మరియమ్మ గారు మరి ఈమె పరిశుద్ధురాలైన కన్యక. ఆమె దేవుని దృష్టిలో పరిశుద్ధురాలుగా కన్యకగా జీవిస్తున్న సమయంలో దేవుని కనుదృష్టి ఆమె మీద పడి దేవుడు మరి కనుదృష్టి పడేంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఆమెను దేవుడు దర్శించి నీవు పరిశుద్ధాత్మలో గర్భం ధరిస్తావని చెప్పి ఆమెకు ఒక దర్శనం ఇచ్చి మరి ఆ దర్శనాన్ని నెరవేర్చి దేవుడు మరి రక్షకుడైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ రక్షకుని ద్వారా మాత్రమే మనందరి పాపములకు కూడా విమోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మరి ఈ యొక్క ఆదికాండం మొదలుకొని తర్వాత నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం ఈ యొక్క గ్రంథాలకు వచ్చేసరికి మరి బలులు, అర్పణలు, మరి కోడలు, మేకలు వీటన్నిటిని కూడా మరి అర్పించి అంటే దేవుడు మరి ఆ అందరికీ కూడా మరి ఒక నిబంధన అంటే ఆజ్ఞలు అంటే ఈ రోజున మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే అంశాలతో కూడిన 10 ఆజ్ఞలు అనేవి ఇచ్చి వారిని నడిపించడం జరుగుతుందండి ఇశ్రాయేలు ప్రజలకి. మరి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రజలందరూ కూడా ఏ పాపంలో, ఏ శాపంలో, ఏ వ్యర్థమైన క్రియలో పడిపోకుండా ఉండడానికి మరి దేవుడు ఆ మోషే గారి ద్వారా మరి 10 ఆజ్ఞలతో కూడిన మరి నిబంధన గ్రంథాన్ని తీసుకువచ్చినప్పుడు ఆ యొక్క 10 ఆజ్ఞలు కూడా మరి మొట్టమొదటి ఆజ్ఞ చూసుకుంటే నిర్గమాకాండం 20వ అధ్యాయము మరి 3వ వచనం చూసుకుంటే మరి ఆ పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపములు కూడా నీవు చేసుకుని సాగిలపడకూడదు, వాటిని మొరక్కకూడదు, వాటిని పూజింపకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మనము ఆ అలాగా చేసిన ప్రజలు మరి ఆ యొక్క కాలంలో మరి ఏం చేస్తారంటే వారి యొక్క ఆజ్ఞలు మరి తప్పిపోయి మరి ఆ యాజకుడు మరి మోషే గారి ద్వారా మరి ఆ యొక్క తమ్ముడైన అహరోను గారు యాజకుడిగా ఉన్న సమయంలో మరి బలులకి మరి ఆ యొక్క అర్పణలకి కోడల్ని, మేకల్ని మరి ప్రతి ఒక్కరు చేసిన ప్రతి పాపానికి కూడా ఆనాటి కాలంలో దేవుడు ఏం చేశారంటే కోడల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తాన్ని చిందించి ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా యాజకుడు మరి ఏ వ్యక్తి అయితే పాపం చేశారో, దోషం చేశారో, ఏ యొక్క వ్యక్తి రోగంతో ఉన్నారో వారి యొక్క పాపములు కానీ శాపాలు కానీ పోవాలంటే ఆ రక్తాన్ని, ఆ కోడెల, మేకల, ఆ గొర్రెల యొక్క రక్తాన్ని ప్రోక్షించినప్పుడు వారి పాపాలన్నీ కూడా పోయేవి. కానీ ఆ స్థితిలో వారు మరలా తిరిగి అదే పాపాన్ని చేస్తూ మరలా దేవుని మరి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారనే ఉద్దేశంతో దేవుడు సర్వసృష్టికర్తన దేవుడు ఒక్కసారే మరి ఆయన తాను బలిగా అర్పించుకుని తన ప్రియ కుమారుడే మరి ఈ లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఏ కోడలేక, మేకలేక, గొర్రెలేక రక్తం ద్వారా మనకి పాప విమోచన లేదు. కానీ ఈ రోజున మనం పూజిస్తున్న దేవుళ్ళు, దేవతలు అనబడేవారు మరి ఎవరు కూడా మన పాపాలని తీసేవారు లేరండి. ఈ రోజున మరి దేవుడు ఈ సర్వ సృష్టిని కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగ చేశారు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన సృష్టిలో భాగమే. వీటన్నిటిని కూడా మానవుడు ఏలడానికి వాటిని లోపరుచుకొని వాటి ద్వారా మనం
కావాల్సిన వినియోగార్థమే వినియోగించుకోవడానికే కానీ వాటిని మరి రోమపత్రిక 1:21-23 వచనాలు చూసుకున్న చతుష్పాద జంతువులు కానీ, పురుగులను కానీ, పక్షులను కానీ వేటిని కూడా మనం పూజించడం దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని ఎరిగిండియు దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా దేవుడు చేసిన ఈ సృష్టమును పూజించడం ద్వారా దేవుని యొక్క శాపం అనేది మన జీవితాల్లోకి వస్తుంది. అంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపిస్తున్నాం కాబట్టి ఈ రోజున దేవుడు ఈ సర్వ సృష్టంలో ఉన్న ప్రతి సృష్టమును కూడా మనం ఏలడానికి ఇస్తే మనం ఏం చేస్తున్నాం, వాటికి సాగిలపడి వాటిని మ్రొక్కుతున్నాం. దాని ద్వారా ఈ రోజున ఏ చెట్టు చేమ పుట్టు పురుగ లేకపోతే ఏ విగ్రహారాధన స్థితిలో నీవు ఉన్నా సరే దేవుని వాక్యం ఈ రోజు ఈ రీతిగా సెలవిస్తుంది. నిర్గమాకాండం 20:3 చూసుకుంటే పైన ఆకాశం అందే కానీ భూమి కింద, భూమిలోనే కానీ భూమి క్రింద నీళ్ళంటే కానీ ఏ రూపాన్ని కూడా చేసుకుని సాగిలపడకూడదు. అంటే ఏ విగ్రహం ద్వారా మనకి ఏదో మహిమ వస్తుంది, గొప్ప అంటే శక్తి వస్తుంది, లేకపోతే ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అని అనుకుంటున్నావా? లేకపోతే నాకు మోక్షం వస్తుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త. దేని ద్వారా ఈ రోజున ఏ చెట్టును మొక్కినా, ఏ పుట్టును మొక్కినా, ఏ విగ్రహాలకు సంబంధించిన 115వ కీర్తన ఉంటుంది. మరి ఆ యొక్క విగ్రహాలకు సంబంధించినవి అంటే దేనిని విమర్శించాలని కాదు కానీ సత్యాన్ని సత్యంగా ప్రకటించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సత్యాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోవాలంటే ఒక సర్వ సృష్టికర్తన దేవునికి మాత్రమే చెల్లుతాయండి. ఆ యొక్క 115వ కీర్తనలో చూసుకుంటే వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకువు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవని వాటి ఎందు నమ్మకం ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున ఏ విగ్రహాలని మరి పూజిస్తున్నావో ఆ విగ్రహం కదిలిద్దా అండి, మాట్లాడిద్దా అండి, నడిచిద్దా అండి? అది మనం చెప్పిన మనలో ఉన్న ఏదైనా ఒక బాధ, తృష్ణ లేకపోతే మనలో ఉన్న ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ అనేది గ్రహించుకొని ఈ సమస్యకు పరిష్కారం నేను ఇస్తానని చెప్పి అది మాట్లాడుతుందా? ఒక విగ్రహం ఎప్పుడు కూడా మాట్లాడదండి. ఒక చెట్టు ఎప్పుడు కూడా మనకి పరిష్కారం చూపించదండి. మనకి అంటే మన పాపములకు కానీ, మన దోషములకు కానీ, మనం చేసిన అపరాధములకు కానీ, లేకపోతే మన కష్టాల్లో, సుఖాల్లో, బాధలో మనకు సంబంధించిన ఏ కార్యములైనా సరే ఆశీర్వాదం పొందుకోవాలన్నా, ఆరోగ్యం పొందుకోవాలన్నా, గర్భఫలం పొందుకోవాలన్నా, లేకపోతే మన జీవితంలో ఉన్న ప్రతి వ్యసనం నుంచి విడుదల పొందుకోవాలన్నా, పాపపు జీవితాల నుంచి విడుదల పొందుకోవాలన్నా మనకు ఉన్న ఏకైక మార్గం ఆయనండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే మార్గం. అందుకే చెప్పాను, యేసు చెప్పెను 14 యోహాను సువార్త 14:6 చూసుకుంటే నేనే సత్యం, మార్గం, జీవం, నా ద్వారానే తప్పితే తండ్రి యొద్దకు ఎవడు కూడా చేరలేడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదిలోనే సర్వసృష్టికర్తన దేవుడు అపవాది మరి ఆదాము హవ్వమును మోసపరిచి మరణానికి అప్పగించినప్పుడు మరణం ద్వారా వారు దేవునికి దూరం అయిపోయారనే స్థితిని దేవుడు గమనించి మరి ఆదిలోనే ఆయన ఏం సంకల్పించినారంటే మరి ఏ మరణానికి అప్పగించని నా బిడ్డల విషయంలో నువ్వు మరి గర్విస్తున్నావో ఆ మరణాన్ని గెలిచే మరి రక్షకుడు ఈ లోకానికి వస్తారు. ఆ రక్షకుడు వచ్చినప్పుడు ఈ మరణాన్ని గెలిచి తిరిగి లేచి 3వ దినమున ఆయన ఈ మరణం నుంచి తిరిగి లేచి ప్రజలందరూ పాపముల కొరకు ఆ కల్వరి సెలవులో మరి ఆగమైపోయి మరి ఆయన తిరిగి లేచినప్పుడు ఈ మరణపు ముళ్ళు విరవబడుతుంది. మరణాన్ని జయించినప్పుడు ఆయన ఎలా అయితే ఆయన నమ్ముకున్న వారు ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఎందరైతే ఆయన రక్షణ బాప్తిసం తీసుకుంటారో ఆయన ఎలా అయితే పరలోక రాజ్యానికి వెళ్లి ఆ పరదేశంలో నిత్య మహిమలో దేవునితో ఉండే భాగ్యాన్ని కలిగి ఉన్నారో ఆయన వెంబడించే ప్రజలు, ఆయన అనుసరించే ప్రజలు, ఆయన ద్వారా రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎక్కడైతే ఉన్నారో తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉన్నట్లుగా మరి ఈ ప్రజలందరూ కూడా ఎందరైతే యేసయ్యని రక్షకునిగా మరి అంగీకరిస్తారో వారందరూ కూడా మరి ఆ పరలోక రాజ్యానికి నాతో కోల్పోయిన ఆ భాగ్యాన్ని నా బిడ్డ ద్వారా ఈ యొక్క లోక రక్షకుని ద్వారా నేను నా యొక్క బిడ్డలందరికీ కూడా ఇస్తాను. వారి నిత్యమ యుగాలు కూడా నాతో ఉండి నన్ను స్తుతిస్తూ నన్ను ఆరాధించే ప్రజలుగా మారుతారు అనే గొప్ప మర్మాన్ని దేవుడు మరి యొక్క ఆదికాండము మరి 3వ అధ్యాయం 14-15 మరి పొందుపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మరి ఆ మరణపు ముళ్ళను విరిచి అపవాది గర్వించిన స్థితి అంటే నేను దేవుని నుంచి దూరం చేశాను, నా యొక్క దేవుని యొక్క ప్రజల్ని నాకు దగ్గర చేసుకున్నాను, నా వారిగా చేసుకున్నాను, నన్ను వెంబడించే వారిగా చేసుకున్నాను, నా మాటలకు మోసపరచబడి నాతో మరి పాలు బాక్సులు చేసుకున్నాను అపవాది గర్వించాడు. కానీ మరలా దేవుడు ఆ యొక్క గర్వాన్ని అణిచేలాగా మరణానికి అప్పగించిన నా బిడ్డల్ని నా యొక్క కుమారుని ద్వారా ఈ లోకంలో ప్రతి పాపమును కూడా మరి కడిగివేసి ఆయన రక్తాన్ని ఆశ్రయించి
రక్షించిన బిడ్డలందరినీ కూడా మరలా నాతో ఉండే భాగ్యాన్ని నేను వారందరికీ కూడా ఇస్తున్నాను. అపవాది నీ యొక్క తల చితక్కొట్టబడుతుంది అని ఆదికాండం 3:15 చూసుకుంటే మరి సర్వ సృష్టికర్తన దేవుడు చక్కగా ఆయన ఈ మాటలు పలుకుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఆ నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరణపు ముళ్ళును విరిచే సర్వశక్తి గల దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆయనే మన పాపములకు క్రయ విమోచనము మరి మరి ఆయన చెల్లించారు. కాబట్టి ఈ రోజున మనం ఏ విగ్రహారాధన చేసినా, ఏ విధమైన చతుష్పాద జంతువుల్ని లేకపోతే ఏ పుట్టు పురుగ చెట్టు చేమ లేకపోతే ఏ పక్షుల్ని పూజిస్తూ ఉన్నావో నాకు తెలియదు కానీ, లేకపోతే ఏ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నామో నాకు తెలియదు కానీ, అపవాది మనల్ని కూడా మోసపరిచే దురాత్మలైన మనల్ని లక్ష్యం ఉంచి మనల్ని వాటిలో వాటికి మన ఆ అపవాది యొక్క మాటలు లోపరచబడి ఆకర్షింపబడి వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవించడానికి అపవాది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే అపవాది యొక్క మాటలకు వినేవారముగా ఉండకూడదండి. వాడి మాటలను మనం వినకుండా త్రోసిపుచ్చేవారముగా ఉండి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి అపవాది యొక్క శక్తులను అణిచివేసే వరంగా ఆ మరణపు ముళ్ళను విరిచిన సర్వశక్తి గల దేవుడు ఉన్నారు. అపవాది నువ్వు ఆదామ హవ్వమునైతే ఆనాడు మోసం చేస్తాకని ఈ రోజున ఈ మోసపరిచే అపవాది యొక్క మాటలు మేము నమ్మడానికి మేము అసలు దేవుని యొక్క జ్ఞానం లేని వారము కాదని చెప్పి ఈ రోజున దేవుని యొక్క వాక్య ఖడ్గమును ధరించుకుని అపవాదను ఎదిరించగలిగిన శక్తిని మనం కలిగి ఉండాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ సృష్టికర్తన దేవుడు ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి మరియ గర్భం ద్వారా పంపించి ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెడతారు. అంటే అంతేకాదు ఈమె కన్యక గర్భవతి కుమారుని కను. అంతేకాదు ఇమ్మానియేల్ అని పేరు పెడతారనే వాక్యం ఇక్కడ ఉంది. ఇమ్మానియేల్ అనే పేరుకు భాషాంతరంన దేవుడు మనకి తోడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితాల్లో మనం ఎన్నో ఒంటరిగా ఉన్న సమయంలో కానీ మనము ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు లేకపోతే పాపానికి శాపానికి గురైపోయి లేకపోతే వ్యర్థమైన వ్యసనాలకి ఎడిక్షన్స్ కి బానిసలైపోయి లేకపోతే ఏ వ్యర్థమైన క్రియలతో మా జీవితాన్ని మేము నాశనం చేసుకున్నామని చింతిస్తున్నావా, దుఃఖిస్తున్నావా? నువ్వు లేకపోతే దేవుని నుంచి దూరం అయిపోయి అపవాది మాటలకు లోబడి ఈ రోజు నా జీవితాన్ని భ్రష్టత్వంలోకి, పాపంలోకి, శాపంలోకి, మరణానికి అప్పగింపబడిన ఆ స్థితిలోకి నేను తీసుకొచ్చి ఉన్నాను. ఈ రోజున నన్ను రక్షించేవారు లేరా, నశించిపోతున్న నా జీవితానికి రక్షకుడు లేరా అని చెప్పి ఈ రోజున ఎందరైతే ఎదురు చూసిన వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఒక శుభవర్తమానం. అంటే మనందరి కొరకు ఒక లోక రక్షకుడు జన్మించారు. ఆయన మనందరి పాపములను కూడా ఆయన ఆ కలవరి శిలువలో భరించారు. ఆయన భరించడం ద్వారా ఈ రోజున నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా మోక్షం అనేది వస్తుంది. ఈ రోజున ఏ విగ్రహారాధన చేసినా లేకపోతే ఏ చెట్టు చేమ పుట్టు పురుగుని ఆశ్రయించినా లేకపోతే ఏ యొక్క దేవుడు చేసిన సృష్టమును పూజిస్తున్నా దాని ద్వారా నువ్వు ఏ యొక్క పరలోక రాజ్యానికి చేరుకోలేవు. కానీ ఈ సర్వ సృష్టమును చేసిన ఆ సర్వ సృష్టికర్తను దేవుని యొక్క సన్నిధిని నిత్యము ఉండే భాగ్యాన్ని నువ్వు కోల్పోకుండా పొందుకోవాలంటే, నిత్యము ఆయన స్తుతించే ప్రజలుగా మనం మారాలంటే, ఆ నిత్య జీవార్థమైన ఆశీర్వాదం మనం నిత్యము పొందుకోవాలంటే, నిత్యము జీవించే జీవితాన్ని కలిగి ఉండాలంటే, దేవునితో అనుసంధానం కలిగి ఉండాలని మనం ఏం చేయాలంటే ఆ రక్షకుడైన మార్గం ఏంటో అంటే మనం అనేకమైన మార్గాలు ఈ రోజున మీ భూమి మీదకి వచ్చినాయండి. ఈ రోజున అనేకమైన మార్గాలు అంటే మనిషిని దేవుళ్ళుగా చేసి ఈ వీరు దేవి దేవతలు కలిగిన వారి అందరినీ కూడా పూజిస్తున్న వారు అనేక మంది ఉన్నారండి. మన పితరులు తెలిసి తెలియక అజ్ఞానంలో అనేకమైన క్రియలను ఈ రోజున చెట్టు చేమ పుట్టు పురుగు విగ్రహారాధన అనే స్థితిలో అనేకమైన పోతపోసిన విగ్రహాలను చేసి వాటిని పూజిస్తున్న స్థితిలో వారు తప్పిపోయారు. కానీ మనమైతే వీటిని ఆశ్రయిస్తే వాటి యొక్క స్థితి ఎలా ఉంటుందో 115వ కీర్తన 4 నుంచి మనం చదువుకున్న అవి చేతులుండి ఆ యొక్క పనులు చేయవ అన్నట్లుగా చేతులుండి ముట్టుకను, పాదములుండి నడు, గొంతుతో మాట్లాడు, కనులుండి చూడు, చెవులుండి విను. వాటిని చేసేవారు, వాటిని పూజించేవారు, వాటిని అనుసరించేవారు కూడా వాటి వంటి వారే. కాబట్టి ఏ విగ్రహం ద్వారా నీకు మోక్షం రాదు, ఏ విగ్రహం ద్వారా నీకు ఐశ్వర్యం రాదు, ఏ విగ్రహం ద్వారా నీకు ఏ ఆరోగ్యము రాదు. కానీ వాటి ద్వారా నీకు ఏదో మోక్షం వస్తుందనే భ్రమపరిచే ఆ దురాత్మల ప్రభావంలోనికి వెళ్లకుండా ఈ మోసపరిచే అపవాది యొక్క తంత్రములకు లోను కాకుండా మనం ఏం చేయాలంటే ఈ
సర్వ సృష్టిని చేసిన గొప్ప దేవుడు ఉన్నారు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. ఈ సృష్టంలో ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు ఈ సృష్టిని ఎంతో శ్రేష్టమైన గిఫ్ట్ గా ఇచ్చారు. కాబట్టి ఈ సృష్టిని మనం కాపాడుకుంటూ మన గిఫ్ట్ గా మరి మరి పొందుకున్నాం కాబట్టి కాపాడుకోవాలి అంతే బాధ్యతగా. అంతేకాదు ఈ సృష్టంలో మనల్ని దేవుడు ఎంతో ప్రేమతో సృజించి మనల్ని ఆయన ప్రియమైన బిడ్డలుగా చేసుకున్నారు. కాబట్టి మనందరము కూడా నశించి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు గాని ఆదిలోనే ఆయన మరి మనల్ని మరణానికి అప్పగించినట్లుగా ఉన్న అపవాది యొక్క మాటల్లో మనల్ని మరణానికి అప్పగించి అపవాది వాడు సంతోషించినట్లుగా ఉన్నా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టారంటే విడిచిపెట్టలేదండి. నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్న రీతిగా మనల్ని మన పాపంలో శాపంలో వ్యర్థమైన క్రియల్లో నశించిపోతున్న మన జీవితాల్లో వెదక్కుంటూ వచ్చి ఒకప్పుడు నేను కూడా పాపంలో భయంకరమైన విగ్రహారాధనలో నేను కూడా పాపంలో పడి ఉన్న స్థితి నుంచి నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి రక్షించి ఆయన పరిశుద్ధమైన సాక్షిగా ఆయన పవిత్రమైన పాత్రగా నన్ను వాడుకున్నారు. కాబట్టి ఈ రోజున మనం ఏ విగ్రహారాధన చేసినా ఏ పాపపు జీవితాలు జీవిస్తున్నా దాని నుంచి మనం మోక్షం పొందుకోలేం. నిత్యము ఆ దేవునితో జీవించే జీవితాన్ని కలిగిండలేం. కానీ ఒక్కటే ఒక మార్గం ఉంది, ఆయనే యేసు. నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప తండ్రి ఎదుకు ఎవడు కూడా రాలేడన్న ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటే ఈ రోజున నీ పాపంలో నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే క్షమించగల దేవుడు, నిన్ను రక్షించగల దేవుడు. అలాగే ఈ యొక్క పాపములన్నిటిని కూడా నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే రక్షణ బాప్తిసం తీసుకుంటావో ఆ పాపములన్నీ కూడా మరి కడిగివేయబడి ఆ రక్షకుడైన యేసయ్య మార్గం ద్వారా ఆ నిత్య జీవాన్ని పొందుకొని తండ్రితో యుగాలు ఉండే జీవితం నీకు కావాలని నువ్వు ఏం చేయాలంటే సర్వ సృష్టికర్తను దేవుణ్ణి అనుసరించు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. ఆ సర్వ సృష్టికర్తను యేసే నిజదేవుడని మరి నమ్మినప్పుడు నీ పాపములకు విమోచన, నీ యొక్క జీవితానికి మోక్షం అనేది లభిస్తుంది అన్న సత్యాన్ని మరి ఆదికాండం 3:15 దేవుడు పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ రోజున అపవాదికి వచ్చిన శిక్ష ఏంటంటే మరి యుగాలు కూడా మరి అపవాది నరకంలో మరి త్రోసివేయబడ్డం, మరి నరకానికి పాత్రులుగా మరి దేవుని ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టి మోసపరిచే ఈ స్థితిని బట్టి అపవాదిని మరి శిక్షించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. శ్రేష్టమైన కృపనిచ్చి మీ సత్యవాక్యాలు తెలియజేసిన దేవుడా, ఈ రోజున మేము పాపంలోకి శాపంలోకి వెళ్ళిపోవడానికి అపవాది కారణం. కాబట్టి ఈ రోజున ఆ పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికే నీవు నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించావు దేవా. ఆయన ద్వారానే మాకు మోక్ష మార్గం, కానీ మరి ఏ మార్గము లేదు. మాకు మోక్షం కావాలంటే, మేము నిత్యము నీతో ఉండాలంటే ఆ భాగ్యము ఆ యేసయ్య ద్వారానే మాకు వస్తుంది. కాబట్టి ఆయనే నిజ దేవుడని మేము నమ్మి బాప్తిసం తీసుకుని మీ యొక్క రక్షణలో కొనసాగుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఈ సత్యాన్ని ప్రజలందరూ కూడా తెలియజేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.